ఢిల్లీ కోర్టుల రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఊరట దొరికిందని చెప్పి కథనాలు. కొంతమంది ఇది ఏమైందో ఏందో తెలుసుకోకుండా ఒక చూసినవా ఇది ఒక పొలిటికల్ వెండెట, చూసినవా కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిండ్రు. మా అమ్మ వాళ్ళ తనయుడు, మా రాజ్యమాత, మా యువరాజా వారు. కోర్టు ఈడీ కేసుని డిస్మిస్ చేసింది, ఈడీ కంప్లైంట్ని. క్లీన్ చిట్ ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే పాట పాడేటప్పుడు ఫోన్ వస్తే పాజ్ చేస్తాం చూడు, పాజ్ చేసింది. కోర్టు ఎక్కడ కూడా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అందులో మెరిట్స్లకు పోయి ఇవి తప్పు అని ఇంకా చెప్పలే. ఏదైనా పిఎంఎల్ఏల చట్టంల కింద ఏదైనా కేసు తీసుకోవాలనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, నేను ఎన్నోసార్లు చెప్పిన, దానికి బేస్ ఉండాలా. ఒక ప్రభుత్వ సంస్థ ఏదైనా కేసు బుక్ చేయాలి, బేర్ మినిమం ఎఫ్ఐఆర్. మళ్ళీ కోర్టు డిసైడ్ చేయొచ్చు కదా. కోర్టు నువ్వు పిఎంఎల్ఏని ఎట్లా డిసైడ్ చేసినావు? ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్, ఎఫ్ఐఆర్ ఎక్కడికి పోయినాయి అంటే చాక్ పీస్కి చీజ్కి ఎంత తేడా ఉంటుంది? చీజ్ పెట్టుకుంటాం కదా మనం బ్రెడ్ల మీద, ఆ చీజ్కి బోర్డుల మీద రాసే చాక్ పీస్కి ఏం తేడా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుంది అనమాట. కేవలం ఛార్జ్ షీట్ డిస్మిస్ అయింది. ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టులు మీది బ్యాడ్ పేపర్ వర్క్ అని చెప్పి డిస్మిస్ చేసింది. ఇవాళ నువ్వు సేఫ్ ఉండొచ్చు ఇవాళ, బట్ రేపటి చట్టానికి నువ్వు బాధితుడివే. ఆరోపణలు అట్లనే ఉన్నాయి. ఢిల్లీ కోర్టుల రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఊరట దొరికిందని చెప్పి కథనాలు. అయితే నాకు ఒక కథనం గుర్తొచ్చింది. ఎట్లా అంటే, ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చిన అనుకో, మన ఇంట్లో ఉన్న పిల్లను కుక్కను ఎట్లా వస్తుంది, అది మన మీదకి వచ్చిన మూతులు నక్కుతూనే ఉంటుంది కదా, వచ్చి తోకూపి అది ఎనలేని ప్రేమ. కొంతమంది ఇది ఏమైందో ఏందో తెలుసుకోకుండా ఒక చూసినవా ఇది ఒక పొలిటికల్ వెండెట, చూసినవా కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చిండ్రు. మా అమ్మ వాళ్ళ తనయుడు, మా రాజ్యమాత, మా యువరాజా వారు. అసలుగా ఒక పెద్ద దాన్ని ఎట్లా చేసేసారంటే, నిన్న ఇక అంతా కడిగిన ముత్యమిగా అని అన్నట్టు చెప్పారు. ఇండియా టుడేలో వచ్చింది, ఇక కొన్ని ఛానళ్ళలోనైతే 54 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు, మళ్ళీ 15 నిమిషాలు. ఇప్పుడు చిట్టా లోపలికి పోదాం. నేషనల్ హెరాల్డ్ కేస్, లీగల్ రియాలిటీ ఏమున్నది, పొలిటికల్ సెలబ్రేషన్ ఏమున్నది కాంగ్రెస్ది అని అనేది ఎలాంటి చిట్టా. కోర్టు డిస్మిస్ చేసింది, క్లీన్ చిట్ ఇయ్యలే. మళ్ళొకసారి చెప్తున్నా, కోర్టు ఈడీ కేసుని డిస్మిస్ చేసింది, ఈడీ కంప్లైంట్ని. క్లీన్ చిట్ ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే పాట పాడేటప్పుడు ఫోన్ వస్తే పాజ్ చేస్తాం చూడు, పాజ్ చేసింది. బొందలగడ్డ దోవలే, మీకు బొందలగడ్డలు బాగా అలవాటు కదా, ఖబర్ కుదేగి అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ కేసు బొందలగడ్డలలో పోయి మూలలు కొట్టుకోలే. ఇంకా మీ భాషలోనే చెప్తున్నా, కాంగ్రెస్ భాషలో. ఈ కేసు మనందరికీ తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఓన్ చేస్తుంది. ఏజేఎల్కి అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కి కాంగ్రెస్ పార్టీ లోన్ ఇచ్చింది, 90 కోట్ల లోన్ ఇచ్చింది. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఫామ్ అయింది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేది కంపెనీని 50 లక్షలకు తీసుకుంది. మళ్ళీ ఇంత తక్కువకి ఎందుకు తీసుకున్నారు? 2000 కోట్ల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అట్లెట్లా అయిపోయినాయి? సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈ యంగ్ ఇండియా లిమిటెడ్లో మేజర్ షేర్ ఉంటుంది, ఆల్మోస్ట్ 76% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 38+38. మ్యాసిక్ పబ్లిక్ ప్రాపర్టీస్ వీళ్ళకి వచ్చేసినాయి, అది కూడా ట్రాన్స్పరెంట్ కన్సిడరేషన్ లేకుండా అని అనేది ఒక బ్రీఫ్ కేస్. చిన్న సంక్షిప్తంగా మీకు చెప్పిన. 2012లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిండ్రు. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత 2014లో ట్రయల్ కోర్ట్ సమన్స్ ఇష్యూ చేసింది. సిబిఐ 2014 నుంచి ఇప్పటిదాకా ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టలే. అంటే 2014 నుంచి 2024 వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టలే. ఈడీ డైరెక్ట్గా వచ్చింది, దీన్ని పిఎంఎల్ఏలకు తీసుకుంది 2025లో. ఈడీ ఫైల్స్ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ పెట్టింది, అంటే ఛార్జ్ షీట్ అంటాం కదా మనం, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ని డిస్మిస్ చేసింది ఇవాళ రాజ్ అవెన్యూస్ కోర్ట్ ఢిల్లీలో. ఇది మీకు ఒక బ్రీఫ్ ఘటన చెప్తున్నా. యాక్చువల్లీ కోర్టు ఏం తీర్పిచ్చింది నిన్న అన్నది చిట్టా. ఇవాళ కోర్టు ఎక్కడ కూడా ఈడ తప్పు జరగలే అని చెప్పలే. కోర్టు ఎక్కడ కూడా ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అందులో మెరిట్స్లకు పోయి ఇవి తప్పు అని ఇంకా చెప్పలే. కోర్టులు ఏం డిసైడ్ చేసినాయి అంటే, ఏదైతే పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ ఫైల్ చేసింది చూడు ఛార్జ్ షీటు, అది లీగలీ వ్యాలిడ్ కాదు అని చెప్పి డిస్మిస్ చేసింది. ఎందుకు లీగలీ వ్యాలిడ్ కాదని అన్నది, ఏదైనా పిఎంఎల్ఏల చట్టంల కింద ఏదైనా కేసు తీసుకోవాలనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, నేను ఎన్నోసార్లు చెప్పిన, దానికి బేస్ ఉండాలా. ఒక ప్రభుత్వ సంస్థ ఏదైనా కేసు బుక్ చేయాలి, బేర్ మినిమం ఎఫ్ఐఆర్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది కదా, సో ఎఫ్ఐఆర్ లేనిది నువ్వు డైరెక్ట్గా పిఎంఎల్ఏ కిందకి ఎట్లా తీసుకున్నావు అననే కోణంలో ఈ కేసుని, ఈ ఛార్జ్ షీట్ని డిస్మిస్ చేసిండ్రు. గిరీష్ ఇంకా అర్థం కాలేదు, జర క్లియర్ కట్గా చెప్పవా అని అంటే,
మనీ లాండరింగ్ ఎట్లా వర్క్ చేస్తుంది తెలుసా ఫ్రెండ్స్? పిఎంఎల్ఏ చట్టం అని అన్నారు కదా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటారు. పిఎంఎల్ఏ చట్టం ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ పోలీసో లేకపోతే సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అంటే ఇది చీటింగా, మళ్ళీ ఫ్రాడా, షెడ్యూల్డ్ అఫెన్స్ ఏంది అనే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఈ అఫెన్స్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ని డిసైడ్ చేస్తుంది. ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ ఇది ఈడీ పోవాలా, పిఎంఎల్ఏలో బుక్ చేయాలా, ఎక్సెట్రా అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేదని అనుకో, కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్ మీ ఆధారం మీద నువ్వు కంప్లీట్గా పిఎంఎల్ఏ కేసుని ఎట్లా బుక్ చేస్తావు అని చెప్పి కోర్టు అడుగుతుంది. అంటే నీ ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంటే లేకుండా నువ్వు సెకండ్ ఫ్లోర్ కట్టినావు అనుకో, అది అట్లెట్లా మీకు అర్థమయ్యే విధంగా చెప్పిన. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అయితే గిరీష్ మళ్ళీ కంప్లీట్గా బేసే లేకపోతే కేసు మొత్తం వేస్ట్ కదా, జీరో అయిపోతుంది కదా అని అంటే అది కాదు. ప్రొసీజరల్ ల్యాప్స్ అంటారు దీన్ని. ప్రొసీజర్ ఉంటుంది అంటే నువ్వు ఇది చేస్తే ఇది చేయాలి ఖచ్చితంగా అని అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో డీవియేషన్ జరిగింది, కేసులో కాదు. మెరిట్స్ ఆఫ్ ది కేసులో కోర్టు పోలే. ఇంకా గిరీష్ జర కోర్ట్ లాజిక్ అర్థమైతే లేదు. ఎస్, ఎఫ్ఐఆర్ ఏముంటుంది ఫ్రెండ్స్? ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక స్టేట్యూటరీ పవర్స్తో చేస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ ఎట్లుంటుంది అంటే అది కోర్టు డ్రివెన్ ఎంక్వైరీ ఉంటుంది. స్టేట్యూటరీ పవర్స్లలో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరగదు కాబట్టి కేవలం కోర్టు డ్రివెన్ లిమిటెడ్ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి ఒక ప్రైవేట్ కంప్లైంట్ బేస్ మీద నువ్వు పిఎంఎల్ఏ చట్టాన్ని బుక్ చేయలేవు. డైరెక్ట్గా ఇది అఫెన్స్ అని చెప్పలేవు అన్లెస్ అని అంటే కోర్టు అలా డిసైడ్ చేసిన తర్వాత. మళ్ళీ కోర్టు డిసైడ్ చేయొచ్చు కదా. కోర్టు నువ్వు పిఎంఎల్ఏని ఎట్లా డిసైడ్ చేసినావు? ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఏది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఎఫ్ఐఆర్ ఎక్కడికి పోయినాయి అంటే చాక్ పీస్కి చీజ్కి ఎంత తేడా ఉంటుంది? చీజ్ పెట్టుకుంటాం కదా మనం బ్రెడ్ల మీద, ఆ చీజ్కి బోర్డుల మీద రాసే చాక్ పీస్కి ఏం తేడా ఉంటుంది? డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనేటోడు ఫలానా మనిషి మీద కేసు వేసిండు. అంటే గిరీష్ అనేటోడు అథెంటిక్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీస్ డిసైడ్ చేసిన తర్వాత, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రిపోర్ట్ పెట్టిన తర్వాత దీని మీద బేస్ చేసుకొని ఈడీఓ ఎవరో అప్పుడు పిఎంఎల్ఏ కింద బుక్ చేసుకోవచ్చు. కేవలం గిరీష్ గార్డ్ ఆరోపణల మీద పోలీస్ డిసైడ్ చేయలేదు. బికాస్ గిరీష్ అనేటోడు ఒక ప్రైవేట్ పర్సన్. అది కోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. అంటే ఈడీ ఛార్జ్షీట్ ఇప్పుడు దేని మీద బేస్ అయి ఉన్నది? డాక్టర్ స్వామి గారి ఒక ప్రైవేట్ కంప్లైంట్ మీద బేస్ అయి ఉన్నది, ఎఫ్ఐఆర్ మీద కాదు. ఎఫ్ఐఆర్ లేదు అని అన్నప్పుడు నువ్వు పిఎంఎల్ఏ ఎట్లా తీసుకున్నావు? దాన్ని ఎంటర్టైన్ చేయలేం కదా. అందుకనే దీన్ని సైడ్ లైన్ చేస్తున్నాం అని చెప్పి చెప్పిండ్రు. అయితే క్రిటికల్ అబ్జర్వేషన్ ఏముంది గిరీష్ మళ్ళా అని అంటే కోర్టు ఎక్కడ మాట్లాడలే. కంప్లైంట్ 2014 నుంచి ఎగ్జిస్ట్ అయి ఉన్నది. కాకపోతే ఇక్కడ సిబిఐ అనేది చాలా డిలే చేసింది. 2014 నుంచి 2024 దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 10 సంవత్సరాలు తీసుకున్నది. ఈసీఐఆర్ డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోయింది 2021లో. అంటే ఇక్కడ ఏమేమి ల్యాబ్స్ కనిపిస్తాయి అంటే మనకు ప్రొసీజరల్ వీక్నెస్ ఒకటి కనిపిస్తుంది, ఇన్స్టిట్యూషనల్ మిస్ సీక్వెన్సింగ్ అనిపిస్తుంది. ఒక డిపార్ట్మెంట్కి సీక్వెన్సింగ్ కరెక్ట్గా లేదని అనిపిస్తుంది. ఈ డిలే ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది గిరీష్? మళ్ళీ కేసులో నుంచి రాహుల్ గాంధీ బయటికి వెళ్ళిపోతారా, సోనియా గాంధీ బయటికి వెళ్ళిపోతుందా అంటే డిలే అవుతుంది. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారు కదా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళకు కొంచెం ఊరట దొరుకుతుంది, టైం దొరుకుతుంది. డిఫీట్ కాలే కేసు మొత్తం. కోర్టు కూడా ఎక్కడ కూడా మనీ లాండరింగ్ జరగలే అని చెప్పలే, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ జరగలే అని చెప్పలే, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ అసలు జరగలే, వీళ్ళు కడిగిన ముత్యం అని చెప్పలే, గాంధీ ఫ్యామిలీ ఇన్నోసెంట్, వీళ్ళు నిర్దోషులు అని చెప్పలే. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే మెరిట్స్ అన్నింటి అట్లనే పెట్టింది, అలిగేషన్స్ అన్నింటినీ ఇంకా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ జ్యూరిస్డిక్షనల్ డిఫెక్ట్ కింద దీన్ని పక్కకు పెట్టింది. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ బయట మార్కెట్లో ఏం చెప్పుకుంటుంది? ట్రూత్ ప్రివేల్ అవుతుంది, సత్యమేవ జయతే, కేస్ డెమాలిష్ అయిపోయింది. ఈడీ మా మీద తప్పుడు కేసులు పెట్టింది, ఇది ఒక పొలిటికల్ వెండెటా, టెక్నికల్ అది లేక ఇది. అసలు ఏం జరిగింది మామ అంటే టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఈ కేసు సైడ్ లైన్ అయింది. దర్వాజాలు గట్లనే ఓపెన్ అయి ఉన్నాయి. మీ ఫ్యూచర్ ప్రాసిక్యూషన్కి ఆల్ ది బెస్ట్ నేనే చెప్తున్నా. ఇది కేవలం ఒక జుడిషియల్ వ్యాలిడేషన్ జరుగుతున్నది. మీ కాంగ్రెస్ నరేటివ్ ఏం చెప్తున్నారో నాకు అర్థమైతలేదు. ఈడ కోర్టులు ఏమన్నా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పుడు మీ క్వశ్చన్ వస్తుంది గిరీష్ మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లీగలీ సేఫా అంటే నో, దే ఆర్ నాట్ లీగలీ సేఫ్. ఎందుకంటే ఇక్కడ అక్విటల్ జరగలే, డిశ్చార్జ్ ఆన్ మెరిట్స్ ఇంకా జరగలే, డిక్లరేషన్ ఆఫ్ ఇన్నసెన్స్ జరగలే. ఇప్పటికీ సేఫ్ వీళ్ళు, ఇప్పటికీ సేఫ్. ఎందుకు సేఫ్? ఎఫ్ఐఆర్ వ్యాక్యూమ్ ఉంది, ప్రొసీజరల్ డిలే జరిగింది, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఒక జ్యూరిస్డిక్షనల్ లాప్స్ జరిగింది, పాస్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఈడీ సిబిఐ అని మాట్లాడితే సిబిఐ ఏం చేస్తుంది అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తుంది షెడ్యూల్ అఫెన్స్కి. స్టెప్ 2 ఏమవుతుంది అంటే ఒక ఫుల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. చీటింగ్, ఫ్రాడ్ ఎక్కడైతే జరిగింది కదా క్రిమినల్ కాన్స్పిరసీలా, పోలీస్ దర్యాప్తు చేసుడు మొదలెడుతుంది. పోలీస్ దర్యాప్తు చేసి తన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయగానే ఈడీ ఏదైతే పోలీస్ చేసిన ఎఫ్ఐఆర్ని క్రక్స్ బేస్ చేసుకొని ఈసీఐఆర్ ఫైల్ చేస్తుంది.
ఈసీఐఆర్ ఫైల్ చేయగానే ఫ్రెష్ పిఎంఎల్ఏ ప్రాసిక్యూషన్ ఛార్జ్ షీట్ తయారవుతుంది. అంటే రీస్టార్ట్ అవుతుంది మళ్ళా జీరోకే. డిలే జరిగింది అంతే, డిఫీట్ కాలే. లీగల్ ఛాలెంజెస్ ఏముంటాయి కాంగ్రెస్కి, సోనియా గాంధీకి అని అంటే నిజంగా చెప్పాలనంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే అది మళ్ళీ కంప్లీట్గా ఎంటైర్ ఈ క్లెయిమ్ ఉంది చూడు, కంప్లైంట్ క్లెయిమ్ని అది రివైవ్ చేస్తుంది కదా, మళ్ళీ పునః జన్మనిచ్చినట్టే కదా. ఈ అటాచ్మెంట్స్ అన్నీ పెట్టాల్సి వస్తుంది కదా అప్పుడు. ఇంకా అప్పుడు ఐపీసీ ప్లస్ పిఎంఎల్ఏ రెండు ఉంటాయి కదా ఫ్రెష్ ఛార్జెస్ కింద. మళ్ళా ట్రయల్ మెరిట్స్ బేస్డ్ మీద కాంగ్రెస్ ఖచ్చితంగా ఏమైనా కొట్టేస్తుందా, ఫర్ ఎవర్ మర్చిపోతుందా? అంటే పొలిటికల్ షీల్డ్ మీకు ఉంటే అది మన మీ లీగల్ ఇమ్యూనిటీయా? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్ ఫ్రెండ్స్. కీ లీగల్ సైటేషన్స్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే బ్యాక్గ్రౌండ్లో విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పిఎంఎల్ఏ డిపెండ్స్ అపాన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది షెడ్యూల్ అఫెన్స్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఈడీ పవర్లు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ లా సీక్వెన్స్ అనేది ఫాలో కావాలా అని అనేది లీగల్ సైటేషన్ చెప్తుంది ఈ కేసులో. విజయ్ మదన్ లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమేమి మాట్లాడింది ఫ్రెండ్స్, మీకు ఈడీ కేసుని కొట్టేసింది అని అంటది. కేడే కొట్టేసింది, ఎఫ్ఐఆర్ మిస్ అయింది కాబట్టి జర పాజ్ ఇచ్చింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఏందని అంటే మనీ ట్రయలింగ్ అసెట్స్ని కోర్టు టచ్ చేయలే. టచ్ చేయండి వీళ్ళు కడిగిన ముత్యం ఎట్లయితారు? వెంటేటా అప్రూవ్డ్ అంటారు. ప్రొసీజర్ ఫెయిల్ అయింది. సిబిఐ ఎఫ్ఐఆర్ దర్జు చేయలే. అలిగేషన్స్ ఏవైతే మీ మీద ఆరోపణలు ఉన్నాయి చూడు, అవి బర్కరారు ఉన్నాయి, భర్పూర్ ఉన్నాయి. దాని తర్వాత గాంధీ అక్విటెడ్ అంట. అరే అక్విటల్ ఎప్పుడైతుంది రా భయ్? ట్రయల్ అయితే అవుతుంది. ట్రయలే కాలే, ఛార్జ్ షీట్ ఇది తప్పు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మీరు పిఎల్ఎంఎల్ ఎట్లా డిసైడ్ చేస్తారు అని చెప్పి మళ్ళా రాన్రే అని చెప్పి చెప్పిండ్రు. జర మీకు ఊరట దొరికింది, జర సంతోషంగా ఉండ నీకే గంతే. పునః తిరిగి మళ్ళీ వస్తుంది అది మీ దగ్గరికి. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఇది మొత్తం ఇప్పుడు కంప్లీట్గా 200 కోట్ల అసెట్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఇది అలిగేషన్ మీరు ఇంకా ప్రూవ్ కాలే మీది. అంటే ప్రూవ్ కాలేదని అంటే ఇంకా అది ట్రయలే కాలే. స్వామి కేసు బోగస్ అని చెప్పి వీళ్ళు చెప్పేస్తున్నారు. డాక్టర్ స్వామి గారు మొత్తం బోగస్ కేసు పెట్టిర్రు అని చెప్పి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ కాదురా నాయన. ఎఫ్ఐఆర్ లేనప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ ఎట్లయితుంది? ఎఫ్ఐఆర్ లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎడికైనా అవుతుంది. ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ ఎట్లా చేస్తావు అని చెప్పి కోర్టు అడిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సిబిఐ ల్యాబ్స్ ఏందో సిబిఐని ఇప్పుడు అడగాల, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదని. ఖచ్చితంగా మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేయగానే ఈసీఆర్ బుక్ అవుతుంది. ఈసీఆర్ బుక్ కాగానే పిఎంఎల్ఏ స్టార్ట్ అవుతుంది, ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా ఎట్లుంటుంది తెలుసా? ఎట్లా మనం అది ఉంటుంది చూడు, రింగ 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 రే అని గోల్గా తిరిగి మళ్ళీ ఇట్లా కూర్చోబెడతారు. గుట్ల గోల్గా తిరిగి మళ్ళీ ఇట్లా కూర్చోబెడతారు. నేను వెనకకు ఒక జోక్ చెప్పిన, జింజిన్కు ట్రైన్ చెడ్నా చోడో, జింజిన్కు ట్రైన్ ఉతరనా ఉతరో, పైలే ఏకే వయసే ట్రైన్ 1 గంట లేట్ అవుగా అని. ఇది కూడా గట్లనే ఉంటుంది. ఇది క్లీన్ చిట్ కాదు పాపం. మీ సంబరాలకు సంతోషాలకు ఇలా బ్రేక్ పట్టది చిత్రగుప్తు ద్వారా. కేవలం అండ్ కేవలం ఛార్జ్ షీట్ డిస్మిస్ అయింది. ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టులు మీది బ్యాడ్ పేపర్ వర్క్ అని చెప్పి డిస్మిస్ చేసింది. గాంధీ కుటుంబాన్ని సేఫ్ చేయలే. ఇవాళ నువ్వు సేఫ్ ఉండొచ్చు ఇవాళ, బట్ రేపటి చట్టానికి నువ్వు బాధితుడివే. ఆరోపణలు అట్లనే ఉన్నాయి. మేబీ మొత్తం అయ్యేదాకా నీ మీద ఏమనొద్దు, అది వేరే విషయం. నీ ఆరోపణలు అట్లనే ఉన్నాయి, అందుకే ఆరోపణలే అంటున్నా. ఇది విక్టరీ ఆఫ్ ఇన్నోసెన్స్ అని, విక్టరీ ఆఫ్ డిలే అని, ఇంటెన్షనల్గా చేసిరని, టెక్నికల్గా అసలు క్వాలిఫై కాదని, ఇవన్నీ అబద్ధాలు. జ్యుడిషియల్ ఎండార్స్మెంట్ అనేది ఇయ్యలే, చట్టాలు ఇయ్యలే. ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ అని చెప్పింది. ఒక కాంగ్రెస్కి ఏమైనా దొరుకుతుంది అని అంటే ఒక డిలేడ్ ఇన్వెస్టిగేషన్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇంకా జర డిలే అవుతుంది, 2 రోజులలో అయిపోయేది. ఇప్పుడు మేబీ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీన్ని సాగదిస్తారు. కానీ చట్టం మాత్రం ఎవరికి చుట్టం కాదు. ఇది క్రైమ్ కాదు అని కోర్టు చెప్పలే, మీరు ఇన్నోసెంట్ అని కూడా చెప్పలే. ఇవన్నీ ఇంకా అట్లనే మిగిలిన్నాయి. సత్యమేవ జయతేనే అన్నారు. అవన్నీ ఏం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఇది అర్థం చేసుకొని ప్రజలకు ఫుల్ నిజాలు చెప్తే జర బాగుంటుంది. ఇవాళ ఏ పేపర్లైనా ఇది మొత్తం నిజాలు చెప్పినా మీరు చదువు రిఫరెన్స్. చిత్రగుప్తు లేకపోయినా ఉంటే మీకు మొత్తం నిజం దొరుకుతుండేనా. భారత్ మాతాకి జై.